భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 15/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష షష్ఠి గురువారం షష్ఠి సాయంత్రం 4:18 వరకు, అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు, వర్జం ఉదయం 11:32 1:03 వరకు, అలాగే రాత్రి వర్జం 12:31 నుండి 2:03 వరకు, దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 10:19 11:05 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:53 3:39 వరకు, సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:56, అమృతగడియలు ఉదయం 8:31 నుండి 10:02 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 3 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6:10 వరకు, సాయంకాలం 4 గంటల నుండి 4:45 వరకు కూడా శుభ సమయం. శుక్లయోగం రాత్రి 11:03, తైతుల సాయంత్రం 4:18, గరంజి తెల్లవారుజామున 3:22. ఈరోజు షష్ఠి గురువారం, సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. రేపే రథసప్తమి, దీన్నే సూర్య జయంతి అంటారు. కాబట్టి చక్కగా రేపు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అలాగే ఆ ముగ్గులో మధ్య భాగంలో చిల్లేడాకులు పెట్టి, ఏమండి చిక్కుడు ఆకులు కానీ పెట్టి, చిక్కుడు గింజలతోటి చక్కగా రథాన్ని తయారు చేసి అందులో మళ్ళీ జిల్లేడాకు వేసి పాయసాన్ని బయట ఆవు పిడకలు బయట పూజా స్టూడియోలో అమ్ముతూ ఉంటారు. ఆవు పిడకలు తెచ్చి బయటే దాలి వేసి ఇత్తడి గిన్నెలో ఒరిజినల్ ఆవు పాలు దొరకకపోతే కొంచెం ఆవు పాలు పోసి అయినా చేసుకోవాలి, తప్పదు కాబట్టి గేదె పాలు పోసి కొంచెం ఆవు పాలు అయినా కలుపుకోవాలి. దొరికితే ఆవు పాలు శ్రేష్టం. ఆవు పాలు బియ్యం బెల్లంతో వేసుకుని చక్కగా చెరుకు గరిటి పెట్టకూడదు, చెరుకు గడగతో కలిపి రేపు చక్కగా సూర్యనారాయణమూర్తికి చదువుకుంటే శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ దైవ చింతామణి అని యొక్క చెరుకు గడతో పాయసాన్ని తిప్పుతో సూర్యాయ నమః అనుకుని ఆ పాయసాన్ని సూర్యుడికి ఎదురుకుండా ఉడకబెట్టి ఆవు నెయ్యి వేసి చల్లారిన తర్వాత గోరువెచ్చగా కొంచెం మనం తినే వేడిలో ఉన్నప్పుడే సూర్యనారాయణ మీద కాస్త తులసిదానం వేసి నీళ్ళ చొక్కలు జల్లి స్వామికి నివేదన చేసి మన ఇంటిల్లిపాతికి కూడా ఆ చెరుకు ముక్క తినాలి. ఆ పాయసం కూడా తింటే ఆరోగ్యం భాస్కరాదిత్య ఆరోగ్యం కూడుతుంది. సూర్యుడు నమస్కార ప్రియోబాను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడని రేపటి విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి చాలా అనుకూలం. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. కృష్ణ పరమాత్మ ఈరోజు భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భావద్వేషిణి ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్తే మనోరథం ఇదమస్తి దమసి మే భవిష్యంతి పునర్ధవం. నేను మిక్కిలి పురుషార్థిని కనుక ఆ అభీష్ట వస్తువులు పొంది తిని ఇంకనూ నా మనోరథాలన్నింటినీ సాధించుకోగలను. ఇప్పటికే నా కడ ఎంతో ధనము ఉంది, మున్ముందు ఇంకా నేను ఎంతో ధనాన్ని సంపాదించగలుగుతాను, ఇంకా పాపప్పలు ఎన్నో నేను ఆచరించగలుగుతాను. నిరంతరం కూడా ఈ ఆసురీ సంపద కలిగినటువంటి వాడు ఇంకా అలాగే ఆలోచన చేస్తూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. ఇంకా అసౌమయ హతం శత్రు అవిష్యే చాపరానపి ఈశ్వరోహమాహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నన్ను మించినటువంటి వాడు ఎవడ ఈ లోకంలో లేడు. నేను అధికారం ఉంది, సర్వ అధికారిని అధిపతిని, నేను సమస్త భోగాలు అనుభవించగలిగేవాడిని నేనే. సిద్ధులన్నీ కూడా నా గుప్పట్లోనే ఉన్నాయి. నేను బాగా గొప్పవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను సుఖవంతుణ్ణి, నేను అందమైనటువంటి వాడిని. ఇలాంటి భావనలతో వాడి ప్రవర్తన ఆసురీ రాక్షస గుణాలు కలిగినటువంటి ప్రవర్తన అలా ఉంటుంది అని కృష్ణ పరమాత్మ చెబుతూ ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.